వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 8th క్లాస్ సంబంధించి మనకి మెన్సురేషన్లో సాలిడ్స్ ఫిగర్స్ అండి. మనకి ఏదైనా ఆబ్జెక్ట్స్ ఉంటే అవి సైజు షేపు ఆక్యుపైయింగ్ ఫిక్స్డ్ షేప్ అయితే దాన్ని మనం ఏమంటామంటే సాలిడ్స్ అంటాం. ఇవి 3 డైమెన్షనల్ షేప్లో ఉంటాయి. ఇక్కడ మనకి క్యూబాయిడ్, క్యూబు, కోను, అలాగే మనకి సిలిండర్ అండి, పిరమిడ్. దానికి సంబంధించి మనకి సాలిడ్ ఫిగర్స్ ఏంటనేది ఒకసారి మనం చూద్దామండి. సాలిడ్స్ అండి, ఆబ్జెక్ట్స్ హ్యావింగ్ ఏ ఫిక్స్డ్ షేప్ అండ్ సైజ్ ఆర్ ఆక్యుపైయింగ్ ఫిక్స్డ్ స్పేస్ ఆర్ కాల్డ్ సాలిడ్స్ అంటాం. సాలిడ్స్ అక్కర్ ఇన్ వేరియస్ జామెట్రికల్ షేప్స్ అండి. దీస్ షేప్స్ ఆర్ నోన్ యాజ్ 3 డైమెన్షనల్ ఫిగర్స్ అంటారు. ఇక్కడ మనకి ఫేసెస్, అలాగే వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్ ఆఫ్ ఏ 3 డైమెన్షనల్ ఫిగర్ అండి. ఇక్కడ మనకి ఫేసెస్ అంటే ఈచ్ ఫ్లాట్ పార్ట్ ఆఫ్ సాలిడ్ ఈజ్ కాల్డ్ ఫేస్ అంటాం. అలాగే వెర్టిసెస్ అంటే మనకి ఈచ్ కార్నర్ వేర్ 3 ఫేసెస్ ఆఫ్ సాలిడ్ ఈజ్ మీట్ ఈజ్ కాల్డ్ వెర్టెక్స్ అంటాం. ప్లూరల్ ఫామ్ ఏంటంటే వెర్టిసెస్ అండి. అలాగే ఎడ్జ్ అంటే ద 2 ఫేసెస్ ఆఫ్ సాలిడ్ మీట్ ఇన్ ఏ లైన్ ఈజ్ కాల్డ్ ఎడ్జ్ అంటాం. అంటే మామూలుగా అయితే మనకి ఏదైనా క్యూబాయిడ్ తీసుకుంటే ఇక్కడ మనకి ఫేస్ అండి, ఈచ్ ఫ్లాట్ పార్ట్ ఆఫ్ సాలిడ్ని మనం ఏమంటామంటే ఫేస్ అంటాం. దీన్ని మనకి ఈచ్ ఫ్లాట్ పార్ట్ ఆఫ్ సాలిడ్ అండి ఈజ్ కాల్డ్ మనం ఏమంటామంటే ఫేస్ అంటాం. అలాగే మనకి రెండు ఫేసెస్ కలిపి చోట మనం ఏమంటాం, ఆ లైన్ ఏమంటామంటే ఎడ్జ్ అంటాం. అలాగే మనకి 3 ఫేసెస్ అండి, 3 ఫేసెస్ అట్ మీట్ అట్ ఏ పాయింట్ని మనం ఏమంటామంటే వెర్టెక్స్ అంటాం. అలాగే ఎక్కువ పాయింట్స్ ప్లూరల్ ఫామ్ అంటే మనకి వెర్టిసెస్ అంటామండి. ఇది మనకి క్యూబాయిడ్కి సంబంధించి. అలాగే సిలిండర్ అండి, సిలిండరు మనకి 3 డైమెన్షనల్ జామెట్రీలో మనకి సాలిడ్ ఫిగర్స్ అండి ఇవి. అలాగే కోను, క్యూబు, పిరమిడ్ అండి. దీని గురించి మనం మామూలుగా అయితే క్యూబాయిడ్, సిలిండరు, అలాగే కోను, క్యూబ్కి సంబంధించి మనం దీంట్లో 8th క్లాస్కి సంబంధించి మనం సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా, అలాగే దాని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇది మనకి 8th క్లాస్కి సంబంధించి సాలిడ్ ఫిగర్స్ అండి. సో మనకు ఒక షేప్ అండ్ సైజ్ ఆక్యుపైయింగ్ ఫిక్స్డ్ స్పేస్ ఈజ్ కాల్డ్ మనం ఏమంటామంటే సాలిడ్ అంటాం. ఇవి ఎలా ఉంటాయంటే 3 డైమెన్షనల్ షేప్లో ఉంటాయి. మనకి ఫ్లాట్ పార్ట్ని ఏమంటామంటే సాలిడ్ని మనం ఫేస్ అంటాం. అలాగే రెండు ఫేస్లు కలిసి లైన్ని మనం ఏమంటామంటే మనం ఎడ్జ్ అంటామండి. అలాగే 3 ఫేసెస్ కలిగి ఉండే పాయింట్ని ఏమంటామంటే వెర్టెక్స్ అంటాం. అదే ప్లూరల్ ఫామ్ వచ్చి వెర్టిసెస్ అండి. ఇది మనకి దానికి సంబంధించి క్యూబాయిడ్, అలాగే క్యూబ్ అండి, అలాగే సిలిండరు, అలాగే కోను, క్యూబు, మనకి పిరమిడ్ అండి. ఇవి మనకి సాలిడ్ ఫిగర్స్ అంటారు. రైట్ సర్క్యులర్ సిలిండర్ అండి. ద సిలిండర్ హ్యాజ్ కాంగ్రెంట్ సర్క్యులర్ ఫేసెస్ దట్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అండి. మనకి రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటే మనకి సర్క్యులర్ ఫేసెస్ అండి. మనకి సిలిండర్లో సర్క్యులర్ ఫేసెస్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఇది దీనికి మనకి ప్యారలల్గా ఉంటాయి. అలాగే అబ్జర్వ్ దట్ ద లైన్ ఈజ్ సెగ్మెంట్ జాయినింగ్ సెంటర్ ఆఫ్ సర్క్యులర్ ఫేసెస్ ఆఫ్ పర్పెండిక్యులర్ టు ద బేస్ అండి. అంటే మనకి ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఇక్కడ ఈ సెంటర్కి కాంగ్రెంట్ లైన్ అండి. ఇది పర్పెండిక్యులర్గా ఉంటుంది బేస్కి. ఎలా ఉంటుందంటే పర్పెండిక్యులర్గా ఉంటే మన ఆ సిలిండర్స్ని మనం ఏమంటామంటే రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటామండి. అంటే మనకి ఈ సర్క్యులర్ ఫేసెస్ ఎలా ఉండాలంటే ప్యారలల్గా ఉండాలి. అలాగే మనకి ఈ సెంటర్ నుంచి ఇంకొక సర్క్యులర్ ఫేస్కి కలిపే లైన్ సెగ్మెంట్ మనకి ఏమవుతుందంటే బేస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది అండి. సచ్ సిలిండర్స్ని ఏమంటామంటే రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటాం.